రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీదే గెలుపని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు నిర్వహించిన అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజార్టీ స్థానాలకు కైవసం చేసుకుందని పేర్కొన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేసి ముఖ్యమంత్రి కేసీఆర్ కు కానుకగా విజయం అందించాలని సూచించారు. పార్టీ నిర్ణయించిన అభ్యర్థులకు కార్యకర్తలు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గెలుపొందిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరెడ్డి, నన్నపునేని నరేందర్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కలిసి పనిచేస్తున్నారు. ఇవాళ కూడా ఇప్పుడు స్టేజ్ మీద ఉన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్న క్రమశిక్షణ కలిగిన సైనికులాగా వారిద్దరు ఇక్కడ ఉన్నారు. నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, జనగామలో మీరు గన్పూర్లో జనగామలో పార్టీ ఎవరికి బీఫాలిస్తే వాళ్ళని మీరు గెలిపించింది. కానీ ముందు మీరు గెలిచిన సర్పంచ్ ఎన్నికల్లో అది క్వార్టర్ ఫైనల్, రేపు సెమీఫైనల్ రాబోతుందని జిల్లా పరిషత్ రూపంలో అటెంప్ట్ ఫైనల్ 2028 లో ఉంటది. 2028 లో ఫైనల్ లో లేదా జిల్లా పరిషత్ లో యాద పెట్టుకోండి. కారు గుర్తు మీద ఎవరు వచ్చినా ఆలోచించండి. కారు గుర్తు కలవడంగానే కేసీఆర్ యాదకి రావాలి తప్ప ఆ పెట్టి పొడుగున్నాడు, పెట్టుకున్నాడు, మంచోడు, షెడ్డోడు మనకు అనవసరం. కారు గుర్తు కనబడితే చాలు, కళ్ళు మూసుకొని ఒత్తులే ఉంటాయి. కుటుంబం అన్నాక సమస్యలు ఉంటాయి. కొంత అక్కడక్కడ అలుగుడు ఉంటుంది, లేకపోతే కుటుంబమే కాదు ఉంటాయి. ఇప్పుడు ఒక ఇంట్లో 4 మనుషులు ఉంటేనే సాయంత్రం ఏం కూర వండుకుందాం, వంకాయ బెండకాయ ఉంటాయి పంచాయతీ. కానీ ఇంట్లో అనుకోవాలి, కూర్చోవాలి, మళ్ళా కలిసి పోదినా కలిసి కొట్లాడాలి. ఒక గట్లనే ఏమైనా గురుగుడున్నా అలుగుడున్నా టికెట్ ఇచ్చేదాకానే ఉండాలి. గురుగుడే ఎందుకంటే మళ్ళీ అసలే ప్రతిపక్షం మళ్ళీ మన గురుగుడు మన అలుగుడు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ సందేహం. అందుకే దయచేసి కోరేది బీఫామ్ ఒకరికి వస్తుంది కాబట్టి ఆ వచ్చిన వాళ్ళు తప్పకుండా అన్ని